నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 1 లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని జిందాల్ కంపెనీకి అప్పచెప్పడంలో 3 ప్రధాన కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, సిఐటియు, ఏఐటియుసి స్టీల్ ప్లాంట్ సిఎండితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుమారు 1050 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంటే ఈ 3 ప్రధాన కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇలాగే కానీ కొనసాగితే BF1, BF2 జిందాల్ కంపెనీకి అప్పచెప్పే స్థితికి వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించేలా ప్రతి ఒక్క యూనియన్ పోరాడాలని తెలిపారు. సమావేశంలో యూనియన్ నాయకులు వర్సాల శ్రీనివాసరావు, మస్తానప్ప, నమిసింహాద్రి, శ్రీనివాస్ నాయుడు, గణపతి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మేము పోరాట కమిటీ నుంచి బయటికి రాలేదు, ఇప్పటికీ పోరాట కమిటీలో కొనసాగుతున్నాము. 1000 రోజులుగా పోరాట కమిటీ తరఫున ఎవరైతే చైర్మన్లుగా 3 యూనియన్ల నుంచి కన్వీనర్లుగా, కో కన్వీనర్లుగా ఉన్నారో వాళ్ళ వ్యవహార శైలి బాగోలేదని చెప్పి మీరు పోరాట కమిటీ నుంచి మా జీవితాలు మీరు పణంగా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీకు సంబంధం లేని వ్యక్తులు పోరాట కమిటీ చైర్మన్లుగా ఉండకూడదు, మీరు నిష్క్రమించండి, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి పోరాట కమిటీ నుంచి మొత్తం అన్ని సంఘాలు, ఇతర సంఘాలు, అన్ని సంఘాలు కూడా ముక్త ఖండంతో వ్యతిరేకించాం. అనేక సందర్భాల్లో చెప్పాం. అయినా కానీ జలగల్లా వేలాడుతూ ఈ 1000 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోనో అమరావతిలోనో ఏదైనా పాలసీ చేస్తే కలెక్టరేట్లు ముట్టడని చెప్పి, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడని చెప్పి నానా యాగి చేసే కమ్యూనిస్ట్ సంఘాలు 1000 రోజులుగా ఒక్కొక్క ఆర్గాన్ని కట్ చేసుకుంటూ 913 కోట్ల రూపాయల లాభాల్లో నడిచిన కంపెనీకి సిఎండి గారు జాయిన్ అయిన తర్వాత ఈ 1000 రోజుల్లో జీతాలు ఇవ్వలేని స్థితికి ఈవేళ రా మెటీరియల్ పొజిషన్ లెస్ దాన్ 1 రోజుకు మాత్రమే కోకింగ్ కోల్ ఉంది, లెస్ దాన్ 1 రోజుకు మాత్రమే విదేశీ కోల్ ఉంది. ప్రతి ఉత్పత్తికి కావాల్సిన అన్నీ కూడా దిగజార్చేశారని అంటే ప్రతి సందర్భంలోనూ కూడా సుమారు 100 పోరాట కమిటీ మీటింగ్లో గుండెలు బాదుకుని చెప్పాం. ఇక్కడ యాజమాన్యాన్ని మనం నిలదీయాలంటే ఒక్క అరగంట అయినా మీరు దీక్ష చేశారా? ఒక అరగంట అయినా వ్యతిరేకించారా? కనీసం యాజమాన్యం ముందు గేట్ ఆపారా? మొన్న పోరాట కమిటీలో మీరు బయటికి తప్పుకోండి, ఈ జిందాల్ విషయంలో అనుమానాలకు తావిస్తుంది కాబట్టి మీ నిబద్ధతను నిరూపించుకోవాలనంటే యాజమాన్యం దగ్గరికి ఇప్పుడే పోదామని చెప్పి ఆ రాత్రి బాయ్కట్ చేసి బయటకు వచ్చాం మీటింగ్లోంచి. కాదు ఇప్పుడు కాదు 2 రోజుల్లో పెడతామని పెట్టి కేవలం 4 గంటల కార్యక్రమం పెట్టి దానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి అనేక అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ఇప్పటికీ మేము పోరాట కమిటీలో ఉన్నాం, దాన్ని ప్రక్షాళన చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదుకోవాలని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చేతులెత్తి మేము నమస్కారం తెలియజేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు మీరు రమ్మన్నా రాలేని పరిస్థితుల్లో ఈ పోరాట కమిటీ నడిపించారు ఇప్పటి వరకు. ఇప్పటికైనా సరే మేమందరం మీ దగ్గరికి వస్తాం, ఈ కర్మాగారాన్ని కాపాడండి. 5 లక్షలకు అన్నం పెట్టే కంపెనీని ఈ రకంగా ఈవేళ చొరబాటుదారులను ఎలాగైతే నియంత్రిస్తారో అలాగే అడ్మిన్ బిల్డింగ్ పరిపాలనా భవనం ముందు చువ్వలు వేసి, ఊసలు వేసి, మెసలు వేసి కార్మికులు రాకుండా చూస్తున్నారని అంటే ఏ స్థాయికి మన ఉద్యమం వెళ్ళిపోయిందన్నది అర్థం చేసుకోవాలి. స్వయం సహాయక గ్రూపులు, SHG, మహిళా రంగ అభివృద్ధికి ఇండియన్ బ్యాంక్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్పొరేట్ కార్యాలయం మహేష్ కుమార్ బజాజ్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మెగా SHG క్రెడిట్ అవుట్ రీచ్ చేరింది. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి SHG బ్యాంక్ లింకేజ్ కార్యక్రమానికి గాను ఉత్తమ పనితీరు కనబరిచినందుకు భారత ప్రభుత్వం నుండి అవార్డు అందుకుందని తెలిపారు. గత 19 సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలో నిరంతరం SHG రుణాలు అందిస్తున్న ఉత్తమ బ్యాంక్ అన్నారు. అలాగే గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు, ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ఇండియన్ బ్యాంక్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఏ గణేష్ రామన్, జోనల్ మేనేజర్ CH వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. Indian Bank and I have come here from Chennai to participate in this SHG camp. Here today in Visakhapatnam we are disbursing SHG loan to more than 850 groups amounting to rupees 1200 crore. As far as the Indian Bank is concerned,
Indian Bank is pioneer in SHG. Even before any bank started, Indian Bank is the pioneer in giving help to the self-help group. Second, our bank, Indian Bank, is the 7th largest bank in the country, and Indian Bank is Chennai-based bank, where it's more than 116-year-old bank. We born in the year 1907, 15th August, exactly 40 years before independence. So here I am very happy to be part of this campaign of self-help group. We are happy that I am very happy to meet all these women entrepreneurs, where somebody has taken 10,000, somebody has taken 50,000, somebody has taken 1 lakh, 2 lakh, 5 lakh, that kind of loan these groups have taken. And the good thing about these groups are they are depending on each other, they are helping each other, and the repayment is excellent. The faults are very, very less, and they are making money for their family, for their children, for themselves. Apart from that, they are doing good they are contributing to the economy of the country, to the economy of Andhra, to the economy of Visakhapatnam. So I coming here is a very, very happy moment for me. And last time also I attended one campaign in Andhra and Tamil Nadu as well as in Telangana. Here also today I am here to participate in this group. I have come all the way from Chennai for this purpose. Thank you very much. How many groups are participating in it? Today more than 850 groups. We are entire the FDMO Hyderabad, Tamil Nadu, Andhra as well as Telangana, more than 850 groups, and we are disbursing 1,200 crore rupees. తనకు ప్రాణదానం చేసిన డాక్టర్స్ కు అభినందన సత్కారం చేయడం ఆనందంగా ఉందని జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ ఆలయ అధ్యక్షుడు మరియు తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల అప్పల సూర్య అన్నారు. ఈ మేరకు డాక్టర్స్ ని సాలువా పూలమాలతో సత్కరించి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆకుల అప్పల సూర్య మాట్లాడుతూ, నాకు పెరాసిస్ వచ్చిన సమయంలో రోబోటిక్ ఆర్థో న్యూరో హాస్పిటల్ డాక్టర్ అనిల్ త్వరగా స్పందించి సకాలంలో ట్రీట్మెంట్ చేశారని, ఆయనకు అన్ని విధాలుగా రుణపడి ఉంటానని అన్నారు. అంతేకాక అనిల్ డాక్టర్ సొంత తండ్రిలా ఓదార్చుతూ మంచి వైద్యం అందిస్తూ 21 రోజుల్లో పూర్తిగా నయం చేశారన్నారు. నాకు మా అమ్మగారు జన్మనిస్తే డాక్టర్ అనిల్ పునర్జన్మ ఇచ్చారన్నారు. వారికి ఏం చేసినా తక్కువే అని, అందుకు జ్ఞాపకార్థంగా డాక్టర్స్ ని కృతజ్ఞతా భావంతో సత్కరించడం జరిగిందని అన్నారు. నలభై 41వ వార్డులో క్రిస్మస్ సందర్భంగా సెబాస్టియన్ కాలనీలో నిత్య సహాయ మాతా మండపం వద్ద భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావాల్సిన పూర్తి సహకారం సొంత నిధులతో 41వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జేసీఎస్ అర్బన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ 1700 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిత్య సహాయ మాతా కమిటీ సభ్యులు 41వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ గారిని సన్మానించారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ సెబాస్టియన్ కాలనీ ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాల్సినా తాము అందిస్తామని, మీ ఆదరాభిమానాలు ప్రేమ ఉంటే చాలని తెలిపారు. శ్రీధర్ మాట్లాడుతూ సెబాస్టియన్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగినిరావు, నిత్య సహాయ మాతా కమిటీ సభ్యులు అప్పాజీ, కిషోర్, రాజేష్, రత్త, వేలంగిని, విజయ మరియు కార్యకర్తలు అన్నపూర్ణ, ఈశ్వరి, దేవి, చుక్కా, శ్యామ్ సుందర్, కోట్ని ప్రసాద్, అటికేల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సహాయం అంతా నేను అందజేశాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు వాళ్ళకి అన్నంటే ఉంటాను. మన పొలిటికల్ కాదు ముఖ్యం, మన జ్ఞానాపురం ఎదగాలంటే ముందుగా సరస్వతి కోణలే ఎదగాలి. వాళ్ళు అలాగే ఉంటున్నారు. వాళ్ళు ఎదిగితేనే జ్ఞానాపురం ఎదుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని, నేను ఏ రోజైతే నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాకు కులము మతాలతో సంబంధం లేదు, నేను ఏ రోజైతే గెలిచానో ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఎలాగే ఉన్నాను. నేను వైసీపీ, టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కాదు, ఒకే పార్టీ, మా సబ్స్టేషన్ కాలనీ పార్టీ. ఈ రోజే కాదు, ప్రతి విషయంలో కూడా కిషోర్ నీకు చెప్తున్నాను, నా మనసులో నేను పడుకునేటప్పుడు
నేను మీరు ఏం తింటారో అదే నేను తింటాను. గోల్డ్ కానీ ఇతర పదార్థాలు ఎవరు తినలేరు. తినేటప్పుడు మాత్రం అందరూ భోజనమే చేస్తాం, భోజనం చేసి పడుకుంటాం. మనం ఎంత సంపాదించినా ఒదిగి ఉండాలనే ఆలోచనతోనే నేను ఎప్పుడు దేవుడి దండం పెట్టుకుంటాను. మా ఫ్యామిలీ కూడా ఏ రోజు కూడా ఎవరిని కూడా దూషించమని నన్ను అంటారు, నువ్వు మొన్నటి వరకు మమ్మల్ని వదిలేసావున్నా మర్చిపోమని కిషోర్ అనిచాడు అన్నా, మళ్ళీ మర్చిపోమన్నా అన్నాడు. అలా మర్చిపోవడం జరగదు. ఏదో సందర్భంలో అటు ఇటు వెళ్ళిపోవచ్చు, అటు ఇటు చూడలేకపోవచ్చు, అలా జరుగుతుంది తప్ప ఏ రోజు కూడా ఇక్కడకు కుటుంబాలన్నీ మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ, ఇక్కడ మన గోడ పక్కన మొన్న మెజర్మెంట్ చేసి వెళ్ళారు. 120 వరకు స్థలం కేటాయించారు. అక్కడే ఇక్కడ హౌసులు కడతారు. ఆ 150 స్థలాల్లో కూడా మీకే హౌసులు వచ్చినట్లు, అందరూ మీరు ఎవరికైతే లేదో ఆ హౌస్ అంతా మీకే ఏర్పాటు చేసినట్లు. నేను ముందు చెప్పను, పని చేసాకే చెప్తాను. నాకు అలవాటు అది. ముందుగా చూపించి చేశాక నేను చెప్తాను. ఈ స్థలాలన్నీ ఇల్లు కట్టి, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి, ఎవరైతే కిషోర్ గానీ ఇతరులు చాలా మంది అదే పొజిషన్ లో ఆటోలు వేసుకొని ఇలా ఉండిపోయారు, రాజేష్ గాని, వాళ్ళందరికీ ఆ స్థలాలు కేటాయించే మిగిలిన వారు మీరు ఎవరికి ఇవ్వమంటే ఒక లారీ ప్రకారం వాళ్ళకి అందజేస్తారని మనవి చేసుకుంటూ, మీ ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేదు, మీరు మమ్మల్ని మర్చిపోలేదు. ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఆప్త మిత్రులాగా కలిసి ఉందని కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. సెబస్టియన్ కాలేజీలో ఉన్న ప్రతి గడపకి కూడా అక్కచెల్లెమ్మలందరికీ కూడా నా నమస్కారములు. సెబస్టియన్ కాలనీ అనేది మాకు ఎప్పుడు గుర్తుంటుంది, ఏది మర్చిపోలేదు. ఈ 41 వార్డు అంటే నాకు ఒక కుటుంబం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఎప్పుడు నేను ప్రతి మీటింగ్లోనే కాదు, గెలవక ముందు కూడా నేను ఒకటే అన్నాను, ఎప్పుడు మన కుటుంబం మనందరం ఒకటి అంటాను. ఈ ఎలక్షన్లో ఏవి కాదు, ఎప్పుడు మా సహాయం అనేది మీకు అందరికీ ఉంటూ ఉంటుంది. శ్రీధర్ గారి గురించి నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. నాకు మీకు తెలిసిన తర్వాత కొన్ని విషయాలు నాకు తెలుసుకుంటాను. నేను ఎప్పుడు అడ్డు చెప్పను. ఎందుకు అంటే మీకు మా ధన సహాయం చేయడం వల్ల మీ దీవెనలన్నీ మాకు ఉండాలి. మెయిన్ అదే నేను కోరుకుంటాను. ఆస్తులు అనేవి కూడా ఇవేవి శాశ్వతం కాదు, ప్రేమాభిమానం ముఖ్యం. ఈ రోజు ఆస్తి మా దగ్గర ఉంటుంది, రేపు పొద్దున ఇంకొకరి దగ్గర ఉంటుంది. ఈ ప్రేమాభిమానం అనేది ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను. అందుకే ఆయన ఏం చేసినా కూడా నేను ఏ రోజు అడ్డు చెప్పలేదు, చెప్పను కూడా. ఏ విషయాన్ని కూడాను మీ ఇష్టం, మీకు అలా నచ్చితే అలాగే చేయండి అంటాను. అలాగే ఇక్కడున్న వాళ్ళకి ఈయన ఏదైతే ఇద్దాము అనుకుంటున్నారో అన్నీ కూడా చేస్తారు. మేము గెలిచేలోపు ప్రతిదీ న్యాయంగా ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అని చేస్తూ పోతూ ఉంటాము. మీ అభిమానం అనేది ఒక్కటే చాలు. మీరు ప్రేయర్ చేసేప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, అంతే. నమస్తే. 2022తో పోలిస్తే విశాఖ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం 36% మేరకు తగ్గిందని సిపి రవిశంకర్ అయ్యర్ వెల్లడించారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రధాన పిల్లర్ అని కొనియాడుతూ ఈ ఏడాది నేరాల శాతాన్ని శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్ తెలిపారు. హత్యలు, కిడ్నాప్, అటెంప్ట్ రేప్, వైట్ కాలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ క్రైమ్ కొంతమేర తగ్గాయన్నారు. అయితే సైబర్ నేరాల శాతం గణనీయంగా పెరిగిందని, పెరగడానికి గల కారణాలను ఆయన వివరించారు. 2021-22 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023లో నేరాల శాతం తగ్గినట్లుగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2022లో 4,494 ఉన్న రోడ్డు ప్రమాదాలు 2023లో 3,513 నమోదయ్యాయని తెలిపారు. నేరాల నియంత్రణపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందుకని ఈ ఏడాది నేరాల శాతం తగ్గిందని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న నూతన సంవత్సర వేడుకలను పోలీస్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని కమిషనర్ యువతకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
సమావేశంలో డీసీపీలు శ్రీనివాసరావు, ఆనందరెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. అటెంప్ట్ టు మర్డర్, హర్ట్ కేసెస్ ఇవి అన్ని కూడా చాలా వరకు తగ్గింది. సిమిలర్లీ వైట్ కాలర్ అఫెన్సెస్ అవి కూడా కంపేర్ టు 2022 తగ్గింది. సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అది పెరిగింది ఇక్కడ. సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్ అబౌట్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ నంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ అండ్ what is our మా ప్రణాళిక ఏంటి అని కూడా I will just give a small introduction to that part. Similarly, road accidents అని కూడా కొంతవరకు తగ్గింది. From 4,494 it has come down to 3,513. Property crimes కూడా 893 నుంచి 664 వచ్చేసింది. సో ఈ విధంగా ఓవరాల్ క్రైమ్ at a glance if you see విశాఖపట్నం సిటీలో because of good policing it has come down. Similarly, bodily offences, అంటే bodily offences, దాంట్లో hurt cases have come down from 493 to 356. Grievous hurt cases by and large have also come down 56 నుంచి 46 వచ్చాయి. Kidnap cases తగ్గింది. Earlier kidnap and abduction cases were 42, now it is only 18. Attempt to murder cases, తర్వాత murder cases అన్ని కూడా చాలా వరకు తగ్గింది. Other offences, మనం white collar offences, I just told you, they have come down from 841 to 723. అదే విధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్, ఏదైతే మన దగ్గర ఇప్పుడు 27 మర్డర్స్ వర్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ 2023. దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి, ఇల్లిసిట్ ఇంటిమేసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్. These are the three main reasons why murders are happening. Ante 27 murders jarigindi this year, current year. So the reasons are that. Apart from that, love affair is also one of the reasons why the murders are taking place in Visakhapatnam city. NBWs, non-bailable warrants. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో. ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్ కి తీసుకెళ్లాలంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు, వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ, ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, నేబరింగ్ తెలంగాణ నుంచి, తమిళనాడు, కర్ణాటక. సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడ్డారని, ఆస్తి హక్కు ఉన్నా కోర్టు ఆశ్రయించలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రెవెన్యూ చట్టాలు, కోర్టు తీర్పులు ఉన్నా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సచివాలయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఇక్కడ సిబ్బందికి భూ చట్టాల మీద ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. ఈ చట్టాన్ని జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ 1000 కోట్ల బకాయిలు ఇవ్వనందున 29 నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం జనసేన ఇన్ఛార్జ్ PVSN రాజు, జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎక్కడ వెన్ను చూపకుండా, ఏ స్థాయిలో లొంగిపోకుండా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా పోరాటం చేశాం. ఈ పోరాటంలో విశాఖపట్నానికే ఒక దిక్సూచిగా తమ్మానకంగా మా జనసేన పార్టీ తరఫున పీతల మూర్తి యాదవ్ గారు ఒక ఫ్లాగ్షిప్ పోరాటాన్ని, అంటే ముందుండి నడిపించే పోరాటాన్ని చేసేందుకు పార్టీ తరఫున ఆయన అభినందిస్తూ ఇంకొక 3 నెలల పాటు ఈ పోరాటం ఉధృతం చేస్తాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దింపి మరి వచ్చే 2024 క్యాలెండర్లో సుపరిపాలన అందించడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఒక రోగికి జబ్బు వస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు, టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యమో లేకపోతే మనం తావీజు కట్టించుకోవడమో, లేకపోతే అక్కడికైనా వెళ్ళి ఏదైనా మాంత్రిక దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకునేటట్టు ఈ యొక్క భూ చట్టాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఆరోగ్యశ్రీ సేవలు 1000 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి బకాయిలు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం
చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం నిన్న హుకుం జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ఏదైతే ఉందో, మరి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకి 500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిసిటీ కోసం వెచ్చిస్తున్న డబ్బుల్ని ఎందుకు ఆరోగ్యశ్రీ యొక్క బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 4.5 ఏళ్ళగైనా కానీ చెల్లించలేకపోతా ఉంది. ప్రజల ఆరోగ్యం గురించి కనీసం దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి ఇంటింటికి వైద్యం అందిస్తామని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నేను చూశాను, మరి నా వార్డులో ఎవరు కూడా ఇంటింటికి డాక్టర్ వచ్చి వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు. కేవలం మంగు ఆర్భాటాల ప్రచారానికే ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆరోగ్య దృష్ట్యా, విద్య దృష్ట్యా, విద్యా వైద్యానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తుంది. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఇవాళ మేము ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయలు మేము పెంచేశాము, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పి ప్రగట్భాత్ పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆపరేషన్ సర్జరీ చేసేటువంటి వాటికి 1,00,000 రూపాయలతో అవనటువంటి సర్జరీ 3 లక్షల రూపాయలు అవేసి వస్తే ఆ 3 లక్షల్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించాలి. ఒక డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ వరకు వచ్చేటువంటి వరకు ఆయనకు అయ్యేటువంటి ఆ యొక్క టెస్టులకు అయ్యేటువంటి ఖర్చులు సుమారు 50,000 60,000 రూపాయలు అవుతాయి. అవి ఆ పేదవాడు భరించాలి. 1000 రూపాయల పైన ఏదైనా కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందిస్తాము, ల్యాబ్ టెస్టులు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇవాళ ఆ యొక్క ప్రక్రియ ఎక్కడ జరుగుతా ఉంది? నగర ప్రజలు, పాలకవర్గం ప్రభుత్వ సహకారంతో జీవీఎంసీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సిఎం సాయికాంత్ వర్మ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మీడియాతో వారు మాట్లాడారు. 2023లో సాధించిన ప్రగతితో పాటు లోపాలు సవరించుకుని 2024లో నగర సమగ్రాభివృద్ధికి మరింత ఉత్సాహంతో సమిష్టిగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా విశాఖలో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దాలని ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్ అనే 5 అంశాలతో కూడిన ఎకో వైజాగ్ అనే కార్యక్రమాన్ని జీవీఎంసీ ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రచురించిన టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించి నూతన సంవత్సర కేక్ను కట్ చేసి నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చెప్పినట్లయితే మనము ప్రతి ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్స్ని నిర్వహిస్తాము. అలాగే ఈ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ టాలెంట్ని నిరూపించే విధంగా వాళ్ళకి వాళ్ళు ఆ సమ్మర్ క్యాంప్లో వాళ్ళ టాలెంట్ని చూపించడం జరిగింది. తద్వారా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వినూత్నమైన కార్యక్రమం ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి, వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే మనము విశాఖపట్నం మరియు యుఎస్ఏ, ఇండియానా స్టేట్ల గల కార్మెల్ సిటీలను సిస్టర్ సిటీస్గా కొలాబరేషన్లో ముందుకు వెళ్ళుటకు ఈ నగరాల మేయర్ల మధ్య ఒప్పందం చేయబడింది. అలాగే ఈ నగరాల విద్య, వ్యాపార, సంస్కృతి, అభివృద్ధి మొదలగు అంశాలతో సహకరించుకుంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మెల్ సిటీ మేయర్ కూడా మిస్టర్ జేమ్స్ బ్రైనార్డ్ ఇటీవల విశాఖపట్నం సందర్శించడం కూడా జరిగింది. అది కార్మికుల సమ్మె అనేది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటిది ఒక
జరుగుతున్నటువంటి కార్యక్రమము. అయితే వాళ్ళతో స్టేట్ లెవెల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థాయి నుంచి నిన్ననే మన గౌరవనీయులైన మంత్రివర్యులే దాదాపు 7 గంటల పాటు వారందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. కొన్ని కామన్ ఇష్యూస్కి కూడా అరైవ్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా పరిగణించి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో టు విత్డ్రా దిస్ స్ట్రైక్ అట్ ది ఎర్లియస్ట్. అండ్ అంతేకాకుండా టెంపరీ వర్కర్స్ తోటి వీలైనంత వరకు ఈ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చూస్తున్నాము. అయితే ఈ సమ్మె చేస్తున్న వారు ఈ టెంపరీ వర్కర్స్ కానీ పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వర్క్కి అటెండ్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా మన దృష్టిలో ఉన్నాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ అండ్ టు మేక్ దెమ్ విత్డ్రా దేర్ స్ట్రైక్. అండ్ మన సైడ్ నుంచి కూడా మనం చేయగలిగేవన్నీ చేస్తామని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ అండి. సో త్వరలో రాబోయే రోజుల్లో త్వరలోనే ఇది విరమించగలరని ఆశిస్తున్నాను. అండ్ పారిశుద్ధ్యం కూడా మునుపటి స్థాయికి వెళ్తుందని ఆశాజనకం వ్యక్తం చేస్తున్నానండి. అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంతో పాటు యువత ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలా గురువులు మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధితో రాష్ట్రాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. అవంతి విద్యా సంస్థల అధినేత భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 1000 మంది యువత ఉద్యోగుల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని 31 కంపెనీలు ఈ జాబ్ మేళాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2 రోజుల పాటు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కోల గురువులు, ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ రాము, ఎంపీడీఓ లవరాజు, విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ శంకర్ గిరిబాబు, వైస్ ఎంపీపీ బోని బంగారు నాయుడు, వైస్ ఎంపీపీ కొరడ లక్ష్మణ్, సీనియర్ నాయకులు అక్కర్మాని రామనాయుడు, అవంతి కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఈ 3 జిల్లాలని సమానంగా నడిపించే అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి గారికి వేదిక ఉన్న మన రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలకు పోకుండా ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలి అనే గొప్ప ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వివిధ రకాల విద్యార్థులకు వాళ్ళు చదువుతున్న కోర్సును బట్టి ఏ ఉద్యోగాలు అంటే మెరుగ్గా వాళ్ళు ఆలోచించాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు గత 3-4 సంవత్సరాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు మీ శాసనసభ్యులు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఖ్యాతిగాంచిన కనకమాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. అదేవిధంగా 3వ గురువారం భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం, విశేష కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.